హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు టాపిక్ మనకు 32 సైడ్ పాయింట్ యాంకిల్ లెంత్ ఎలా కట్ చేయాలో ఈరోజు వివరంగా మీకు చెప్తాను. ఇప్పుడు యాంకిల్ లెంత్ 32 సైడ్ పాయింట్ ఎలా కట్ చేయాలో మీకు మార్కింగ్ చేసి వివరంగా వివరిస్తాను. చూడండి, పాయింట్ పీస్ని ఇలా పరుచుకోవాలి నీట్గా. ఇది 1 ఇంచు వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. 37.5 మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు పట్టికి మార్క్ చేసుకోవాలి లోపలి మనడానికి. దీని సెంటర్ పాయింట్ 37.5 అంటే మనకు పాదొక 19 వస్తుంది. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. సీట్ డౌన్ ఎంత అంటే 8 1/4 అంటే మనం పాయింట్స్ తక్కువ వేసుకోవాలి. 8 వేసుకున్నాక మనం స్ట్రైట్ స్కేల్ తోటి ఇట్లా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇది సెంటర్ పాయింట్, ఇది సీట్ డౌన్, ఇది ఎడ్జ్ మీద. మనకు సీట్ రౌండ్ మనకి ఎంత ఉన్నదంటే 24 ఉంది. అంటే మనం దీన్ని 2 ఇంచులు వేసుకోవాలి. 2 ఇంచులు. తర్వాత మనకు తొడడీల ఎంత అంటే మనకు 23 అంటే దాన్ని సగం చేస్తే ఎంత అంటే 11.5 వస్తుంది. ఈ 11.5 మార్క్ వేసుకోవాలి. ఈ 11.5 మార్క్ వేసుకున్న తర్వాత మనకు దీని సెంటర్ పాయింట్ ఎంత అంటే 6. ఇక్కడ ఒక 2.5 ఇంచులు 2.5 ఇంచులు 3 ఇంచులు వేసుకున్నా కూడా మనకు ఇక్కడ నుంచి బాటం డౌన్ వస్తుంది. మనకు ఈ బాటం ఎంత ఉందంటే మనకు 12 ఇంచులు ఉంది. అంటే 12 ఇంచులు సగం చేస్తే ఎంత 6 వేసుకోవాలి. 6 అంటే 6లో సగం చేస్తే 3 సెంటర్ పాయింట్ టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తొడడీల నుంచి ఈ బాటం వరకు మనకు ఈ మార్క్ మధ్యలో స్ట్రేట్గా టేప్ పెట్టుకొని ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్లో మనకు మోకాలు లూజ్ ఎంత ఉన్నదంటే మనకు 10.5 ఉంది. 10.5 అంటే 10.5 సరి చేస్తే ఎంత మనకు పాదొక్క 8 వస్తుంది. పాదొక్క 8లో సగం చేస్తే ఏంటంటే పాయింట్ తక్కువ 4. అంటే పాయింట్ తక్కువ 4 సెంటర్ చూసుకొని ఇక్కడ పాదొక్క 8 వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ వేసుకొని ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. కూడా స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. కొంచెం లైట్గా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ మోకాల నుంచి తొడలకు కొంచెం క్రాస్ డీప్ ఉంటుంది కాబట్టి ఈ బ్లాక్ స్కేల్ పెట్టి మీకు షేప్ తీస్తున్నా చూడండి. ఈ విధంగా క్రాస్ కటింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పలాయి కాడ మనం ఒక 1/2 ఇంచు ఈ స్ట్రేట్ కంటే ఈ స్ట్రేట్లో కొంచెం ఎక్కువ అప్పు తీసుకుంటే మనకు కొంచెం క్రాస్ వస్తుంది. ఎందుకంటే కొంచెం బొడ్డు కింద పెట్టినా కూడా మనకు డౌన్ అవుతుంది. బొడ్డు కింద పెట్టుకుంటే పాయింట్ కొంచెం కిందకి వచ్చినా కూడా సీట్ రౌండ్ సెట్ అవుతుంది. మనం క్రాస్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు నడుము ఎంత ఉన్నదంటే 31.
ఈ 31కు మనం ఒక పావు ఇంచు యాడ్ చేసుకోవాలి కుట్లకు పలాయికి. 31 అంటే మనకి ఎంత అవుతుందంటే పావులొక్క 8 పావు ఇంచు అంటే 8 పాయింట్ వస్తుంది. 8 పాయింట్ టిక్ పెట్టుకోవాలి. ఒక కుట్ల మార్జిన్ కోసం సైడ్కు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇది చేసుకున్నాక మనకు సీట్ రౌండ్ ఎంత ఉన్నదంటే ఇక్కడ 36 ఉంది. 36 సగం చేస్తే ఎంత 9 9 అంటే మనకు పలాయి మాయను సైడ్ మాయ కలిపి 30 ఇంచు తీసుకోవాలి. దాన్ని 9కి 30 ఇంచు కలుపుకుంటే మనకు పాదొక్క 10 మనకు వస్తుంది. పాదొక్క 10కి ఈ విధంగా మనకు టిక్ పెట్టుకోవాలి. సీట్ ఇలా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ సీట్ నుంచి ఎడ్జ్ మీదికి మార్కింగ్ తీసుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా డౌన్ దింపుతానంటే పలాయి ముందు బొడ్డు కింద తిరుగుతుంది కాబట్టి కొంచెం డౌన్ గీత గీసుకుంటే మనకి ఏమవుతుందంటే కిందికి వచ్చి సెట్ అయిపోయింది. బొడ్డు కింద పాయింట్ సెట్ అయిపోయింది. మీద ఇది మనకు రెండ్ల మీద పాయింట్ అవుతుంది. దానికి లెంత్ ఫిట్, దీని లెంత్ 37.5. ఇది వచ్చేసి కమ్మరు 31. దీన్ని మనం 32 కింద సైజ్గా కట్ చేస్తున్నాం. ఎవరికైనా 32 సైజు ఉన్న వాళ్ళకు ఈ పాయింట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ యాంగిల్ లెంత్ ఫిట్గా ఉంటుంది. ఓకే, మనం కట్ చేస్తున్నాం. పాయింట్ కటింగ్ చేస్తున్నాం. పలాయి రౌండ్ కట్ చేసేటప్పుడు మనం నెమ్మదిగా రౌండ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కమ్మర్ దగ్గర కూడా షేప్ని చూసుకుంటే కట్ చేసుకోవాలి. బ్యాగ్ కోసం పరుచుకోవాలి. సమానంగా చూసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఈ సీట్ డౌన్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ అప్, మిడిల్, డౌన్ 3 గీతలు వేసుకోవాలి. ఇది సెంటర్ పాయింట్, ఇది మోకాలు దగ్గర, ఇది బాటమ్ దగ్గర. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు కింద బాటం 12 ఇంచులు ఉండాలి. 12 ఇంచులు అంటే మనం ఇంచు బాగా ఎక్స్ట్రా ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్కువ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రంట్ కంటే బ్యాక్ ఇంచు బాగు ఎక్స్ట్రా వేసుకోవాలి. ఫ్రంట్ కంటే ఇంచు బాగు ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడ తొడల దగ్గర మనం దీన్ని ఫ్రంట్ కొలుచుకోవాలి. మనం ఎంత ఉందంటే 23 ఉన్నది. ఇది మన కుట్లకు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వదిలిపెట్టాము. మనకి ఎంత వస్తుందంటే 11 వస్తుంది. 11 ఇట్లా మెర్జ్ చేసుకొని ఈ 23 ఈ బ్యాక్ వరకు చూసుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇది కుట్లకు ఒక 30 ఇంచు ఎక్స్ట్రా వేసుకొని ఈ విధంగా మార్క్ వేసుకోవాలి.
విధంగా మార్క్ చేసుకోవాలి. ఇటు బ్యాక్ ఫ్రంట్ కంటే బ్యాక్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ఎడ్జ్ ఒక క్రాస్ డీప్ ఈ సీట్ నుంచి కమ్మర్ వరకు 1 ఇంచు ఇంచున్నర ఎక్కువ పెంచుకోవాలి. ఇక్కడ మార్క్ వేసుకొని ఇటు నుంచి మనం ఒక 2 ఇంచెస్ వరకు అప్పు మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ కంటే బ్యాక్. ఇక్కడ నుంచి మన నడుము ఎంత అంటే 31 అంటే పాదకి 8 హాఫ్ ఇంచు కుట్లకు అంటే 8 బావు మార్క్ ఇక్కడ వేసుకోవాలి. 1 ఇంచు ప్లేట్ బ్యాక్ ప్లేట్ పెడుతున్నాము. 1 ఇంచు ప్లేట్ పెడతాం కాబట్టి 8 ఇంచు మనం వేసుకుంటాం. ప్లేట్ నుంచి మనకు తర్వాత అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ సీట్ రౌండ్ సీట్ మనకి ఎంత అంటే 36 ఉన్నది. ఇది ఎంత వస్తుంది? 36 వస్తుంది కదా. 9 ఇంచు 9 అంటే 36. అంటే 18 ఫ్రంట్ 9 బ్యాక్ 9 మనం వచ్చేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్ ఒక పాయింట్స్ తక్కువ వస్తుంది, 11 వస్తుంది, బ్యాక్ పాయింట్స్ పెరుగుతుంది కాబట్టి ఇలా చూసుకొని ఇప్పుడు మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా ఈ సీ డౌన్ మార్కును ఇక్కడ మనం కమ్మర్ దగ్గర ఉన్న మార్కు సీ డౌన్ మార్కు రెండింటిని కలుపుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సీ డౌన్ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా డౌన్ చేసుకుంటే సీ డౌన్ బాగా వస్తాయి. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు సీట్ రౌండ్ అవుతుందంటే 24 ఉంది. ఈ పలాయి దగ్గర నుంచి ఇట్లా కొలుచుకోవాలి. అంటే మనకు ఎంత వస్తుందంటే రెడీ 10 వస్తుంది. 10 అంటే 10 ఇంటూ ఇక్కడ నుంచి మనకు ఈ మార్క్ నుంచి పెట్టుకొని ఇలా కొలుచుకుంటే మనకు ఈ మార్క్ వరకు 23 వస్తుంది. ఈ 23 అంటే మనకు 24 కావాలి కదా. మనకు బెల్ట్ మీద 1.5 ఇంచ్ వస్తుంది కాబట్టి ఈ 23ని హాఫ్ ఇంచ్ కుట్ల కలిపేసుకుంటే ఆ బెల్ట్ 1 ఇంచ్ ఉన్నది కాబట్టి కలిపి మనకు 24 వచ్చేస్తుంది. సీట్ ఫిక్స్గా కూర్చుంటారు. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా బాటమ్ కింద ఎక్స్ట్రా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కున్నట్లనే కడిగినప్పుడు ఇక్కడ కచ్చగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ కుట్ల మా ఇక్కడ కచ్చగా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకు కమ్మ కచ్చగా. దీన్ని మనకు సెంటర్ పాయింట్ చేసుకొని బ్యాక్ ప్యాకెట్కు మనకు సెంటర్ విధంగా బ్యాక్ ప్యాకెట్ వచ్చే విధంగా సెంటర్ పాయింట్ ప్లేట్కు కచ్చగా. ఈ విధంగా మనకు
32-31 సైజ్ ప్యాంటు యాంకిల్ లెంత్ ఈ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూర్చుంటుంది.